సో ఇది ఎగ్జిట్. సో మేము ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చినాము. లిఫ్ట్ 1 మినిట్ కూడా అవ్వట్లేదు. సో వీళ్ళందరూ వెళ్ళిపోతుంది ఇప్పుడు లిఫ్ట్ దిగి. ఎగ్జిట్. సో నేను అక్కడి నుంచి వచ్చిన. సో దట్ ఎంట్రన్స్, ఇది ఎగ్జిట్. స్టోరు ప్రతి అట్రాక్షన్లో ఇట్లా ఎగ్జిట్లో స్టోర్ ఉంటుంది. చూడండి ఎంత ఎక్స్పెన్స్ ఉన్నాయో. ఇవన్నీ ఏది కొనాలన్న ఎక్స్పెన్స్. సో అందుకే ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఈ రెప్లికాస్ అయితే $150, $100. మగ్స్ కానీ కాఫీ మగ్, టీ మగ్, రెప్లికా, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ రెప్లికా, ఇవన్నీ ఎక్స్పెన్సివ్. వీ కాంట్ బై. అన్ని టీ-షర్ట్స్, జంపర్స్, జాకెట్స్, దర్ ఆల్ ఎక్స్పెన్సివ్. ద పెయింటింగ్స్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పెయింటింగ్, న్యూయార్క్ పెయింటింగ్, మ్యాన్హాటన్ పెయింటింగ్, టైమ్స్ స్క్వేర్ పెయింటింగ్, ఆల్ ఆర్ ఎక్స్పెన్సివ్. సో ఐఎమ్ జస్ట్ ఎగ్జిటింగ్. చూడండి ఇవన్నీ జాకెట్స్ కింద. జాకెట్ చూద్దాం ఎంత ఉంటుందో. $100. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ బాగుంది జాకెట్, బట్ $100. $100 అంటే ఎంత? 8,500 రూపీస్. వెరీ ఎక్స్పెన్సివ్. మామూలుగా $20-25 దొరికిపోతుంది జాకెట్. ఎక్సలెంట్ సోవెనీర్స్, టీ-షర్ట్స్, బట్ వీ కాంట్ బై. I don't know why they put rates like this. So if they reduce the rates, then more people will buy. But here is like 100-200% more. So we can buy beverages, snacks, beer, everything. The cashier and then exit. That's it. Goodbye to Empire State Building. So excellent location. Thank you. So నేను 11:35, 11:40కి ఎంటర్ అయినా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అయింది. సో ఇప్పుడు నేను బయటకు వెళ్ళి బిగ్ బస్ తీసుకుంటా, లేకపోతే లంచ్ చేసి బిగ్ బస్ తీసుకుంటా, చూస్తా. సో బిగ్ బస్ తీసుకొని వేరే బ్రూక్లిన్ బ్రిడ్జ్కి వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ టైం దాని మీద నడవలేదు. సో ఇప్పుడు బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఉంది, వాల్ స్ట్రీట్ ఉంది, సో క్రైస్లర్ బిల్డింగ్ ఉంది ఇంకా చేయాల్సినవి. తర్వాత న్యూయార్క్ మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్ ఉంది. తర్వాత ఇక్కడ బిగ్ బస్ స్టాప్ ఉంది, 5th Avenue and 32th Street. సో ఇక్కడ వెయిట్ చేస్తా, బిగ్ బస్ ఎక్కుతా. బిగ్ బస్ ఎక్కి నిన్న పూర్తిగా కంప్లీట్ చేయలేదు టూరు స్టార్టింగ్ పాయింట్ నుంచి. సో ఈరోజు కొంచెం బిగ్ బస్ మీద రెస్ట్ తీసుకోవచ్చు, టైం స్పెండ్ చేస్తా. సో ఇది బస్ స్టాప్ న్యూయార్క్ మ్యాన్హాటన్లో. సో టైము, టెంపరేచర్ చూడవచ్చు. 1 PM లైక్ 77 degrees Fahrenheit. ఇక్కడ సెంటిగ్రేడ్ కాదు, ఫారెన్హైట్లో కొలుస్తారు. సో ఇది 5th Street, ఇది 5th Avenue, సారీ. సో వరల్డ్ ఫేమస్ 5th Avenue. బిగ్ బస్ స్టాప్, బిగ్ బస్ టూర్స్ అని చిన్నగా ఉంది న్యూయార్క్ అని. సో వాళ్ళు ఎందుకు పెద్ద పెట్టలేదు, ఎక్కడైనా ఇంత చిన్నగా ఉంటుంది. బట్ ఇందులో మ్యాప్లో ఉంటుంది, మనం మ్యాప్ రీడ్ చేసి కరెక్ట్ స్టాప్కి వెళ్ళిపోవాలి. సో అది ఐఎమ్ వెయిటింగ్ హియర్. సో ఇది నేను బిగ్ బస్ వస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 1 PM అయింది, ఆల్మోస్ట్ 1 PM అయింది. సో ముందే యాక్చువల్ 9కి స్టార్ట్ అవుతుంది ఇది. బట్ నేను ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చూసేసరికి ఇంత టైం పట్టింది. బట్ ఇట్స్ ఫైన్. 1 PM ఎక్కితే ఇప్పుడు చూస్తాం మళ్ళీ ఎక్కడ దిగాలి. సో ఇది ఈరోజు నా బిగ్ బస్ జర్నీ. ఇప్పుడు 1 PM స్టార్ట్ అవుతుంది. సో ఫ్లాటెరన్ బిల్డింగ్ అంటారు. చూడండి ఎట్లుంది, ట్రయాంగిల్ షేప్లో. సో యూనిక్ షేప్ ఫ్లాటెరన్. ఇది పెద్ద పార్క్ ఇక్కడ. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ పట్టలేదు, పార్క్ పేరు. ఎప్పుడు మ్యూజిక్ వస్తుంటుంది, పనికి మాల మ్యూజిక్. పార్కులో టైం స్పెండ్ చేస్తాం లంచ్లో. సో ఇది 5th Avenue మీద ఉన్నాం మనం ఇప్పుడు. 5th Avenue వరల్డ్ ఫేమస్.
is Chinatown. They came from West Coast like San Francisco and other areas to here. This is big bus stop for Little Italy and Chinatown. So, but I am planning to get down at Brooklyn Bridge. సుప్రీం కోర్టు, ఫెడరల్ బిల్డింగ్, FBI నేను కూడా వచ్చినాం ఇక్కడికి నిన్న కూడా. సో ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చింది. మళ్ళీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కనిపిస్తుంది.